రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనోజ్ ఇప్పుడే బయటకు వచ్చారు. అయితే నిన్న జరిగిన దాడికి సంబంధించి సిపి రాచకొండ సిపి కూడా మనకి తెలిసినట్లయితే ఆయన ఒక కేసును అయితే నమోదు చేశారు. మంచు మోహన్ బాబు అలానే మనోజ్ విష్ణు ముగ్గురు కూడా కలవాలి అని చెప్పేసి ఆయన ఒక ఫైల్ని అయితే పంపించారు. వాళ్ళ ముగ్గురికి మీద కేసు నమోదైనట్లు కూడా పంపించారు. అయితే మనోజ్ దీనికి సంబంధించి 1-2 గంటలు సిపి రాచకొండ సిపి సుధీర్ బాబును కలిశారు. సుధీర్ బాబు ఆయనతో మాట్లాడిన తర్వాత ఏమన్నారు, అసలు మనోజ్కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే మనోజ్ ఇప్పుడే బయలుదేరుతున్నారు సిపి ఆఫీస్ నుంచి. అయితే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని మీరు హడావడి చేయొద్దు, కుటుంబం ఏదైనా కుటుంబ గొడవలు ఉంటే కుటుంబ కలహాలు ఉంటే లోపల చూసుకోండి కానీ బయటకు వచ్చి హడావడి చేయొద్దు అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనివల్ల శాంతి భద్రతలు కూడా విభాగం కలిగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని కూడా సిపి గట్టిగానే హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది. అయితే మనోజ్ మాత్రం మీడియాకి ఏం జరగలేదు, శాంతి భద్రతలకు లోపం కలిగించొద్దు, ఏదైనా ఉంటే లోపల చూసుకోమని చెప్పారు అంతే అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ అసలు గట్టిగానే లోపలైతే గట్టిగానే వార్నింగ్ జరిగినట్టు తెలుస్తుంది. అలానే గన్ మ్యాన్స్ ని కూడా పెట్టుకొని మీరు హడావడి చేసి బౌన్సర్ని పెట్టుకొని హడావడి చేసి మీడియా ప్రతినిధుల మీద దాడులు చేసి ఇంత హడావడి అవసరం లేదు, ఇంత చేయొద్దని చెప్పి గట్టిగానే వార్నింగ్ 1-2 గంటలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి అసలు ఏం జరిగింది? వినయన, కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ విచారణ పూర్తయింది. రాచకొండ సిపి సుధీర్ బాబు డిస్ట్రిక్ట్ అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో నోటీసులు జారీ చేసి విచారించారు. ఇటు మంచు మోహన్ బాబుకి, ఇటు విష్ణుకి, మంచు మనోజ్కి వేరువేరుగా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ 4 రోజులుగా జరుగుతున్నటువంటి వివాదాల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి గొడవలు అనేది కొంచెం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పి సిపి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మనోజ్ని గంట సేపటి పాటు ఇటు సుధీర్ బాబు రాచకొండ సిపి విచారించారు. అయితే విచారణ సందర్భంగా కొన్ని కీలక అంశాలకు సంబంధించినటువంటి ఒక పేపర్లో మెన్షన్ చేయడం, దానిపైన మంచు మనోజ్తో సిగ్నేచర్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఈ 4 రోజులుగా జరుగుతున్న వివాదంలో వీరు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవడం, ఇటు ముగ్గురు, ఇటు మంచు మోహన్ బాబు, విష్ణు, ఇటు మనోజ్కు సంబంధించినటువంటి బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీలు దాడులు చేసుకోవడం అనేది కొంత విఘాతం కలిగించే విధంగా ఉన్న నేపథ్యంలోనే సిపి అప్రమత్తమయ్యారు. ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీ కుటుంబ వివాదం ఏదైనా ఉంటే పరిష్కరించుకోండి కూర్చొని, కానీ ఇలా గొడవలు సృష్టిస్తే మాత్రం ఊరుకోం, ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ మీరు ఇదే విధానం కొనసాగిస్తే మాత్రం ₹1,00,000 పూర్తి ఖర్చు కూడా మేము పెట్టే అవకాశం ఉందని చెప్పి సిపి హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మనం 4 రోజులుగా చూస్తున్నాం. మొదటి రోజు నుంచి మంచు మనోజ్ ఆసుపత్రికి రావడం, ఆసుపత్రిలో స్టేట్మెంట్ ఎమ్మెల్సీ రిపోర్ట్ తీసుకున్న, మెడికల్ రిపోర్ట్ తీసుకొని ఇటు గుర్తు తెలియని వ్యక్తులు మోహన్ బాబుకు సంబంధించిన, విష్ణుకు సంబంధించినటువంటి కీలక అనుచరుల మీద కేసులు నమోదు చేయడం, అనంతరం మోహన్ బాబు కూడా రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడం, ఇటు మంచు మనోజ్ పైన, ఇటు మౌనిక పైన, ఇద్దరిపైన ఫిర్యాదు చేయడం. ఇటు ఆస్తు వివాదాలు కూడా ఉన్నాయి. ఆస్తుని కాజేసేందుకే వీరిద్దరు కుట్ర చేస్తున్నారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేయడంతో వివాదం కూడా పెద్దదైంది. ఇటు ఖచ్చితంగా మనోజ్ మాత్రం చెప్తున్నాడు, కొద్దిసేపటి క్రితం విచారణ పూర్తయినంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆస్తి కోసం కాదు, నేను ఖచ్చితంగా నా ఆత్మగౌరవం కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం మాత్రమే నేను పోరాటం చేస్తున్నాను. దీంతో పాటుగా చంద్రగిరి ప్రజల కోసం, చంద్రగిరిలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఫీజుల దోపిడీ, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో మోహన్ బాబుకు సంబంధించినటువంటి విద్యాసంస్థల్లో ఆర్థిక దోపిడీ జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి. వినయ్ అనే వ్యక్తి, విష్ణు ఆధిపత్యంగానే అది జరుగుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను నా తండ్రికి వివరించేందుకే, మోహన్ బాబుకి వివరించేందుకే నేను వెళ్ళాను. నాకు ఎలాంటి ఆస్తి విభేదాలు లేవు, ఆస్తులతో నాకు ఎలాంటి వివాదాలు లేవని చెప్పి మంచు మనోజ్ చెప్తున్నప్పటికీ అంతర్గతంగా ఇటు ఇద్దరు సోదరుల మధ్య వివాదం అనేది తండ్రికి ముడిపడినట్లుగా తెలుస్తోంది. మరి మోహన్ బాబు ఈ విషయంలో ఇటు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఆస్తి కాజేసేందుకే భార్య మాటలు వింటూ ఈ విధంగా తాగుడికి బానిసే ఈ విధంగా చేస్తున్నావు మనోజ్ అంటూ ఒక ఆడియోను కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. నిన్న జరిగినటువంటి జల్పల్లిల నివాసం, మోహన్ బాబు నివాసంలో జరిగినటువంటి ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. ముగ్గురికి సంబంధించినటువంటి వివరణ తీసుకున్న అనంతరం సిపి కూడా దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మనోజ్ మాత్రం ఇటు విష్ణు, కొద్దిసేపటి క్రితం మంచు విష్ణు హాస్పిటల్ వద్ద ప్రెస్ మీట్లో పేర్కొన్న విధంగానే సాయంత్రం వరకు మా వివాదాన్ని మేము క్లోజ్ చేసుకుంటాం, సామరస్యంగా పరిష్కరించుకోమంటామని చెప్పారు. కానీ ఇటు మనోజ్ కూడా సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఇక్కడ విద్యాసంస్థలో జరుగుతున్న అక్రమాలపైన మాత్రం ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను, వాటి విషయంలో మాత్రం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి,
విష్ణు తన తండ్రికి తనకు ఎలాంటి వివాదాలు లేవు, ఈ 4 రోజులుగా జరుగుతున్నటువంటి వివాదాలకు నా తండ్రి మోహన్ బాబు అసలు కారణమే కాదు, వివాదాలకు ఈ తండ్రికి ఎలాంటి సంబంధం లేదు, పరోక్షంగా విష్ణుయే వివాదాలకు కారణమంటూ ఆయన చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఇటు విష్ణుకు ఇటు మంచు మనోజ్కున్న విభేదాలే ఖచ్చితంగా ఈ గొడవలకు కారణం అన్నట్లుగా తెలుస్తుంది. మరి సాయంత్రం వీరందరూ కలిసి మరి సామరస్యంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి సాయంత్రం ఏం జరుగుతున్నది కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది, దానిపైన సస్పెన్స్ ఉంది. మరి ఈ ముగ్గురు సామరస్యంగా చర్చించుకుంటారా అన్న అంశాలను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మరో అంశాన్ని కూడా మనోజ్ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు, తన తల్లిని తన పిల్లల్ని ఈ వివాదంలోకి రాగుతున్నారు, సింపతి క్రియేట్ చేసుకోవడానికి తన తల్లి అనారోగ్యంగా ఉందంటూ చెప్పారు. కానీ నా తల్లి నా ఇంట్లోనే నా పిల్లలతో నా భార్యతో కలిసి ఉంది, నా తల్లికి ఎలాంటి అనారోగ్యం లేదు, చెక్ చేయించుకొని ఆసుపత్రిలో చెక్ చేయించుకొని మరి ఇంటికి వచ్చిందని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు. కుటుంబాన్ని వివాదాల్లోకి లాగొద్దు, విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి అక్రమాల విషయంలోనే ఆ వివాదాన్ని మాత్రమే పరిష్కరించాలి, నేను నా తండ్రికి అదే విషయాన్ని చెప్తున్నాను, కానీ విష్ణు మనసులే దారుణంగా నా పైన దాడి చేస్తూ ఈ విధంగా గొడవలు సృష్టిస్తున్న నేపథ్యంలో దీనికి పులి స్టాప్ పెట్టడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితం చెప్పారు. ఇక నుంచి జల్పల్లిలో నివాసానికి వెళ్తున్నారు. మరి సాయంత్రం ఇటు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇటు సిపి విచారణకు ఇటు విష్ణు కానీ మోహన్ బాబు కానీ ఇప్పటివరకు హాజరు కాలేదు. మరి సాయంత్రం వరకు వీరు హాజరవుతారా లేదా సమయం కూడా కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు విచారణకు హాజరు కాకుండా సామరస్యంగా గొడవలు కుటుంబ పెద్దల సమక్షంలో మాట్లాడుకొని ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలనే ప్రయత్నాలు కూడా వారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా సాయంత్రం వరకు ఈ వివాదానికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సామరస్యంగా వీరు సమస్యని ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఈ వివాదం అనేది ఈరోజు పులి స్టాప్ అవుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తంగా ఇటు సిపి హెచ్చరించిన నేపథ్యంలో ప్రైవేటు సిబ్బందిని జల్పల్లిలో ఉన్న నివాసం నుంచి ఇటు మోహన్ బాబుకి సంబంధించి కానీ ఇటు మంచు మనోజ్కి సంబంధించి కానీ విష్ణుకు సంబంధించినటువంటి ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని అయితే బయటికి పంపించేశారు. అవసరమైతే పోలీసులు అంటే సిపి చెప్పిన ప్రకారం హామీ ఇచ్చిన ప్రకారం పోలీసులు మీకు న్యాయం చేస్తారు, ఖచ్చితంగా మేము అవసరమైతే మా పోలీసు సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేస్తాం, మీరు మాత్రం ప్రైవేటు సెక్యూరిటీతో హడావిడులు చేయొద్దు, గొడవలు చేయొద్దు అని చెప్పి హెచ్చరించిన నేపథ్యం వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి సాయంత్రం వరకు ఈ సస్పెన్స్ అనేది కొనసాగనుంది. వివాదానికి సాయంత్రం సామరస్యంగా పులి స్టాప్ పెడతారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వినయ్ సాగర్, మరి మా నాన్న భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారు అని కూడా ఆయన ఇందాక వ్యాఖ్యానించారు మీడియాతో మాట్లాడేటప్పుడు. అసలు దేని గురించి ఆయన అలా అన్నారు, దీని గురించి ఏమైనా సమాచారం ఉందా? ఎస్వినైనా ఖచ్చితంగా మీరు చెప్పినట్లు మనోజ్ మాట్లాడుతూ కొన్ని సంచలన ఆరోపణలు చేశారు, సంచలన విషయాలు కూడా బయటపెట్టారు. ఎందుకంటే ఇటు విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి అక్రమాల విషయంలో తాను అనేక మార్లు నిలదీయడం జరిగింది, జల్పల్లి నివాసంలో నిలదీయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అంటే గొడవలు జరుగుతున్న సందర్భంలో తన తండ్రి పైన తుపాకులు పెట్టి బెదిరించారు. ఇటు విష్ణుకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడు వినయే ఇందులో కీలకంగా ఉన్నాడు. వినయ్, విజయ్, కిరణ్ ఈ ముగ్గురు కలిసి తన తండ్రిని కూడా బెదిరించిన అని చెప్పి ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మరి దీనిపైన మాత్రం అటు విష్ణు కానీ మోహన్ బాబు కానీ ఎలాంటి స్పందించలేదు, దీనికి సంబంధించిన వ్యాఖ్యలు అయితే చేయలేదు. మరి ఈ వివాదాన్ని కూడా వాళ్ళు బయటపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మంచు మనోజ్ కూడా సీసీ కెమెరాలు ఎక్కడికి పోయాయి, ఆ సీసీ కెమెరాలు పైన దర్యాప్తు చేయాలి, పోలీసు వ్యవస్థ పైన నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఎవరైతే ఈ నా పైన దాడి చేయడము నా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా తీసుకెళ్లిన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అందులో కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి పాడిశేరి పోలీసులు దీనిపైన విచారణ చేస్తున్నారు. అందులో కూడా సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఆ విషయాన్ని కూడా ఇటు మంచు మనోజ్ లేవనెత్తడంతో పోలీసులు దానికి సంబంధించిన దానిపైన కూడా విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వినయ్, మరి ఇందాక మనం ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు చూసుకున్నట్లయితే వినయ్ మీద ఆయన చాలా కోపంగా ఉన్నారు, అంటే వినయ్ లోపలే ఉన్నారు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, అంటే మోహన్ బాబు విష్ణు ఇద్దరు కూడా పట్టించుకోవట్లేదు, నేను ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చాను అంటే 10 మెంబర్స్ లిస్ట్ లో వినయ్ పేరుని నేను మెన్షన్ చేశాను, ఆయన ఇప్పుడు కూడా లోపలే ఉన్నారు, వినయ్ని లోపల ఉంచుకున్నారు, కారు కూడా వినయ్ కారు కూడా లోపలే ఉంది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన ఫోన్ రికార్డ్స్ అన్ని కూడా ట్రాక్ చేయండి అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేశారు మనోజ్. దీని గురించి ఏమైనా సమాచారం ఉందా? ఎస్వినైనా ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఇప్పుడు మంచు మనోజ్కి చెప్పినటువంటి సంచలన ఆరోపణల నేపథ్యంలో వినయ్ అనే వ్యక్తే ఈ వివాదానికి ప్రధాన కారణంగా మనోజ్ చెప్తున్న విషయాలను బట్టి తెలుస్తుంది. ఆస్తి వివాదాలు అయితే మాకు లేవు, వినయ్ విద్యా సంస్థల విషయంలో ఫీజుల దోపిడీ, ఆర్థిక అవకతవకలు, అక్రమాలు, ఉల్లంఘనలు చేస్తున్న నేపథ్యంలోనే నేను
ఇటు తండ్రికి మోహన్ బాబుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, కానీ వాళ్ళు వినిపించుకోవడం లేదు నా వాదనని. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు, పేద విద్యార్థులకు న్యాయం చేయడానికి నేను పోరాటం చేస్తున్నాను. అటు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్లో అనేక అక్రమాలు, అవినీతి జరుగుతున్నాయి. దానికి వినయే అక్రమాలకు పాల్పడుతున్నాడు, వినయే అవినీతిని ప్రోత్సహిస్తున్నాడు, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ ఫీజుల దోపిడీ చేస్తున్నాడు వినయ్ అని చెప్పి ఆయన సంచలన ఆరోపణలు చేశాడు. దానిపైన మరి పోలీసులు చర్యలు తీసుకోలేదని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. ఖచ్చితంగా వినయ్ని ఇంట్లో అంటే జల్పల్లిలోని నివాసంలో వినయ్ని ఉంచకూడదు, వినయ్ అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, ఈ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో వినయ్ పైన పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థలో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వినయ్ పైన చర్యలు తీసుకోవాలి, నా పైన దాడి చేసినటువంటి వీళ్ళంతా పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మనోజ్ చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటి దర్యాప్తు చేసే అవకాశం ఉంది, వినయ్ని కూడా విచారించే అవకాశం ఉంది. వినయ్ని విచారించిన అనంతరం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మంచు మనోజ్ చెప్తున్న విధంగా విద్యాసంస్థలో అక్రమాలపైన కూడా పోలీసులు విచారణ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. వినయ్ మనోజ్ ఇప్పటికే సిపిని కలిసి వెళ్లారు, అయితే విష్ణు ఇంకా మోహన్ బాబు కూడా కలవాల్సి ఉంది. అయితే మోహన్ బాబు హెల్త్ అప్డేట్లు కూడా మనం చూసాం, ఆయనకి కంటి కింద గాయాలయ్యాయి, ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయని చెప్పేసి డాక్టర్స్ ఒక బులెటిన్ అయితే మనకి రిలీజ్ చేశారు. మరి అయితే విష్ణు వచ్చి సింగిల్గా కలుస్తారా, లేదంటే మోహన్ బాబు విష్ణు ఇద్దరు కలిసి ఈరోజు కలిసి అంటే సిపిని కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ వినయ్, మీరు చెప్పినట్లుగా ఇప్పటికే సిపి ముగ్గురికి వేరువేరుగా నోటీసులు జారీ చేశారు. ఇప్పటివరకు మంచు మనోజ్ వచ్చి విచారణకు హాజరయ్యారు. అయితే అనంతరం విష్ణు ఇప్పటికే తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఆసుపత్రిలోనే చికిత్స పర్యవేక్షణలో ఉన్నానని చెప్పి కొద్దిసేపటి క్రితమే చెప్పారు. ఇటు మంచు మోహన్ బాబు కూడా తను ఆరోగ్య దృష్ట్యా ఇప్పటికే డాక్టర్లు చెప్పిన విధంగా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో తాను వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి, కొంత అస్వస్థత ఉంది, బీపీ కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పి వైద్యులు చెప్పిన నేపథ్యంలో మోహన్ బాబు అయితే విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవు. మంచు విష్ణు కూడా తన తండ్రి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈరోజు విచారణకు హాజరు కాలేను అని చెప్పి సమయం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వారిద్దరికి మరి పోలీసులు సమయం ఇస్తారా, విచారణ కోసం అవకాశం మరో తేదీని ప్రకటిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తం సస్పెన్స్కి ఈ ఇద్దరిని కూడా విచారించిన అనంతరం సిపి ఈ మొత్తం వివాదానికి సంబంధించిన పులి స్టాప్ పెట్టడము, కీలక విషయాలు కూడా ఆయన సిపి చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వినయ్, థ్యాంక్ యూ సాగర్. అయితే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే కూడా ఆయన విచారణ సిపి విచారణ అనంతరం కూడా బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విజువల్స్ ఒకసారి ఇప్పుడు చూద్దాం. అందరికి నమస్కారం. ఆయన జరిగిందంతా చెప్పాను ఆయనకి. ఆయన తప్పకుండా అందరికి సెక్యూరిటీతో ప్రొవైడ్ చేయడంతో పాటు న్యాయం వైపు ఉంటారు. సిస్టమ్ ఎప్పుడు న్యాయం వైపు ఉంటుందని నాకు హామీ ఇచ్చారు. అండ్ నాకు చాలా కొంచెం ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. అండ్ నేను కూడా మాట ఇచ్చాను నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి. సో ప్రతి ఒక్కరికి, అలాగే దెబ్బ తగిలిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను. అలాగే మా అమ్మగారు హాస్పిటల్లో లేరు. మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి. మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. థ్యాంక్ యూ. మనోజ్ గారు విష్ణు కొద్దిసేపటి క్రితమే సాయంత్రం వరకు సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. దానిపైన మీరు ఏం చెప్తారు? మాట్లాడుతూ విష్ణు సాయంత్రం వరకు ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. దానిపైన మీరేమంటారు? అయితే మంచిదే కదండి, అందరికి మంచి జరిగితే మంచిదే కదా. ఊరోళ్ళందరికీ మంచి జరగాలి. తిరుపతిలో ఉన్న వాళ్ళకి పెడతారా ఈరోజు? అవునండి, అంటే ఉంది కదండి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి, తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో, ఆ రోజుల్లోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చు. ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడు, ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంతూరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు, వచ్చి అలా చేయడం
ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలన్న నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు. సో అది డెఫినెట్ గా ఇవన్నీ డిస్కస్ చేస్తే విద్యా సంస్థల గురించి మీరు పోరాటం చేస్తామని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ అంతర్గతంగా ఈ ఆస్తి వివాదాలే వివాదాల కారణం అని చెప్పి అది ఎప్పుడు ప్రచారం జరుగుతుంది. అది మీకు కూడా తెలుసండి మనోజ్ అడగడని. తప్పకుండా అండి, కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు. సో అందుకోసమే నేను ఇది ఎలా చేద్దాం, ప్రెస్ మీట్ని ముందుకు రావడమా రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ పిఎస్ తో కూడా మాట్లాడి వారి పర్మిషన్ తీసుకొని ఈ మొత్తం వివాదాల గురించి సిపి గారికి ఏం చెప్పారు? అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేస్తానో అది డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్. అర్థం కాలేదు, అది మీరే తెలియదు. నేను ఇందాక మాట్లాడానండి, ఇప్పుడు మాట్లాడాను, మీకు వినిపించినట్లేదు, రికార్డ్ అయిందండి కెమెరాలో. సీసీటీవీ ఎక్కడని అడగండి. లేదు సార్, సిపి గారు పట్టుకుని తీసుకొస్తా అన్నారు. విజయ్ అనే వ్యక్తిని, కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకుని వచ్చి ఇంట్రోగేట్ చేస్తా అన్నారు. ఈ మొత్తం వివాదానికి విష్ణుయే కారణం అంటారా? అంటే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్న నేపథ్యం. మా నాన్న అయితే కాదండి, మా నాన్న దేవుడు. ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు మీరు, ఆయన అగ్రెషన్ అది ఆయన కాదు. థ్యాంక్ యూ. He gave us protection and he said as not to gather crowds, and he said all the local PS and everything he will give information and make it more stricter and give us additional force to protect everyone and everybody's peace of the society. And he said the system is always there to the righteous way. Thank you, sir. How do you see the attack on TV9 reporter? Any attack is not good, sir, but that's an unfortunate situation, and it was my mistake to get the press reporters inside the house, and I was helpless in that situation, so I had to do it. And I take the blame too. నా కోసం వచ్చి దెబ్బలు తగిలాయి అండ్ అగ్రెషన్స్ కూడా. యాజ్ ఎ సన్ ఐ ఆల్సో టేక్ ఇట్ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ మై డాడ్. అపాలజీస్ యాజ్ ఎ సన్ నా తరపు నుంచి జరిగినందుకు, నా వల్ల ఇదంతా అగ్రివేట్ అయినందుకు ప్రెస్ కుటుంబానికి, ఇద్దరు అన్నలకి, మా నాన్నగారికి, ప్రతి ఒక్కరికి ఈ ఇన్సిడెంట్లకి జరిగిన వల్ల అపాలజీస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు న్యాయం పక్కే ఉండండి, నేను న్యాయం పక్కే ఉంటాను. థ్యాంక్ యూ అండి. ఎస్, మనం చూసామైతే ఆయన సిపి నుంచి బయటికి రాగానే కూడా మీడియాతో మాట్లాడారు. అయితే ఆయన ఏమన్నారంటే ప్రత్యేకంగా ఇది నా తప్పే అంటే, ఎందుకంటే మీడియా నా వల్లే కదా లోపలికి వచ్చింది, ఆ లోపలికి వచ్చిన క్రమంలోనే ఈ దాడి అనేది జరిగింది అంటే మోహన్ బాబు అప్పుడే మీడియా వాళ్ళ మీద ఘర్షణకి దిగారు. అయితే దీనికి సంబంధించి లోపల సిపి కూడా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా చెప్పారు. అంటే ఆయన చెప్పడం అయితే నార్మల్గా చెప్తున్నారు, శాంతి భద్రతలకు కూడా మీరు ఎటువంటి హాని కలిగించకూడదు, ఏదైనా మీ కుటుంబ సమస్య ఏదైనా ఉంటే లోపల చూసుకోండి తప్ప బయటకు వచ్చి హడావడి చేయొద్దు, గన్మ్యాన్స్ని పెట్టి బౌన్సర్స్ని పెట్టి హడావడి చేసి శాంతి భద్రతలకు లోపం ఏమైనా జరిగితే మాత్రం ఒప్పుకోమని కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇది ప్రత్యేకంగా నాదే తప్పు, ఎందుకంటే నేనే గేట్లు తన్నుకొని లోపలికి వెళ్ళి నాతో పాటు మీడియా వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాను, వాళ్ళు నాకు సాయం చేయడానికి వచ్చి నా వల్ల వాళ్ళు కూడా దెబ్బలు తినాల్సి వచ్చింది అని చెప్పేసి మనోజ్ చెప్తున్నారు. అయితే మోహన్ బాబు నిన్న జరిగిన దాడిలో మోహన్ బాబు లోపలికి వెళ్ళగానే కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఉద్రిక్తంగా మారిపోయి కొన్ని దుష్మాటలు మాట్లాడి, తప్పుడు మాటలు మాట్లాడి ఆయన కూడా వెంటనే దాడి చేశారు. మీడియా వాళ్ళ మీద కూడా దాడి చేశారు. అయితే ఆయన పరిస్థితి కూడా కొంచెం అస్వస్థతగానే ఉంది, మీడియా వాళ్ళ పరిస్థితి కూడా అస్వస్థతంగానే ఉంది. అయితే వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు మోహన్ బాబు మీద, మీడియా సంస్థలు కూడా కంప్లైంట్ చేశాయి, మీడియా వర్గాలు కూడా దీనికి ఖండిస్తున్నాయి, ఇలా చేయడం తప్పు అని చెప్పి ఖండిస్తున్నాయి. అయితే మోహన్ బాబు నిన్న ఒక ఆడియోని రిలీజ్ చేశారు, మనోజ్కి సంబంధించి ఒక ఆడియోని రిలీజ్ చేశారు. నేను నిన్నే గారాభంగా చూసుకున్నాను, అందరికంటే కూడా నిన్నే నేను మంచిగా చూసుకున్నాను, అందరికి నీకు ఏం కావాలన్నా సరే నేనే నీకు ఇచ్చేవాడిని, వాళ్ళిద్దరికంటే కూడా నేనే నిన్ను గారాభంగా చూసుకునేవాడిని అని చెప్పారు. అయితే నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీ అమ్మకి కూడా బాగాలేదు, నీ వల్ల మీ అమ్మ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి నెలకొంది అని చెప్పారు. అయితే దీనికి మరికొద్ది గంటల ముందే కూడా మనం చూసుకున్నట్లయితే మనోజ్ చెప్పుకొచ్చారు, అన్ని డ్రామాలు ఆడుతున్నారు, అమ్మ బాగానే ఉంది, నన్ను ఇలా ఇన్నిసార్లు తిట్టుతుంటే, ఇన్నిసార్లు వీళ్ళందరూ కూడా అవాయిడ్ చేస్తుంటే ఆ పరిస్థితిని తట్టుకోలేక అమ్మ అక్క ఇంటికి వెళ్ళిపోయింది, కానీ డ్రామా ఆడుతున్నారు హాస్పిటల్ అని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి
ఈ రోజు విష్ణు అలానే మోహన్ బాబు మనోజ్ ముగ్గురు కూడా సిపి దగ్గరికి రావాల్సి ఉంది. మరి అయితే మనోజ్ మాత్రమే సిపిని కలవడానికి వచ్చారు. విష్ణు అలానే మోహన్ బాబు ఇంకా రావాల్సి ఉంది. మోహన్ బాబు పరిస్థితి అయితే బాగానే ఉంది, కాకపోతే ఒళ్ళు నొప్పుల వల్ల హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ అవుతుంది అని చెప్పేసి హెల్త్ బులెటిన్ కూడా విడుదలైంది. అది కూడా బిగ్ టీవీలో మీరు ముందే చూసుకున్నట్లయితే అందులో కూడా మేము చెప్పాము. అండ్ హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు డాక్టర్స్. అందులో కూడా హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ అవుతుంది అంతే, దానికి మించి ఇంకేం లేదు అని కూడా డాక్టర్స్ నిర్ధారణ చేశారు. అయితే మనోజ్ ఇప్పుడు వచ్చి కలిసి వెళ్లారు. విష్ణు ఇంకా మోహన్ బాబు కూడా రావాల్సి ఉంది. మరి మోహన్ బాబు ఒక్కరే వస్తారా, లేదంటే విష్ణు ఒక్కరే వస్తారా, ఇద్దరు కలిసి వస్తారా, లేదంటే మోహన్ బాబు ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకొని విష్ణు మాత్రమే వస్తారా, లేదా రేపు వస్తారా అనేది ఇంకా చూడాల్సి ఉంది. రైట్, అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే విత్ us.